అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో భారత్ మూల్యం చెల్లించుకుంటుందా? దౌత్యంలో మొనగాళ్ళం అనిపించుకునే మనం ప్రస్తుతం యుద్ధంలో మన కృషిని శాంతి ప్రయత్నాలకే దూరంగా ఉండిపోయాం ఎందుకు? పరిస్థితిని పాక్ అవకాశంగా అందుకుంది, కానీ మనం వెనకంజ వేశాం. యుద్ధం ప్రభావంతో ప్రధాని మోదీ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదా? విశ్లేషకులను తొలుస్తున్న ప్రశ్నలివి. జ్వాలను రగిలించింది ఒకరు, బలైంది మరొకరు. అమెరికా ఇరాన్ యుద్ధం మన దేశానికి శాపంగా మారింది, తీరని నష్టాన్ని కలిగిస్తోంది. చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, రూపాయి విలువ పడిపోయింది. అది ఇది అని కాదు, అనేక రంగాలను తీవ్ర నష్టాల దిశగా తీసుకెళ్తోంది. మన ప్రమేయం లేనిదే యుద్ధం మనల్ని దెబ్బతీస్తోంది. పర్షియన్ గల్ఫ్లో అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ఆరంభమై నెల గడిచిందే, కానీ గండం గడిచిపోలేదు. మన రూపాయి నానాటికి పాపాయిగా మారుతోంది. మారక విలువ 94.78కి పడిపోయింది. స్టాక్ మార్కెట్ 5 వారాలు నష్టపోయింది. గల్ఫ్ నుంచి వచ్చే నిధులు తగ్గాయి. చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. ఎల్పీజీ సరఫరాలో అంతరాయం వచ్చింది. హోర్మోజ్ జలసంధి దాదాపు మూతపడింది. మన దగ్గర కేవలం 1 నెల ఇంధన నిల్వ మాత్రమే ఉంది. వీధి వ్యాపారాలు, హోటళ్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కోట్లాది కుటుంబాల ఆదాయం తగ్గింది. ప్రభుత్వం మీద గ్యాస్, ఎరువులు, సబ్సిడీల భారం $500 బిలియన్ పెరిగే అవకాశం ఉంది. చబాహార్ పోర్ట్ ప్రాజెక్టుకు 2026-2027 బడ్జెట్లో నిధులు పూర్తిగా తగ్గించారు. ఇరాన్తో వ్యాపారం $1.68 బిలియన్ పడిపోయింది. పాకిస్తాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తుంది. మన దేశానికి శత్రువు పాత్రలోనే గడిపే పాకిస్తాన్ దౌత్య భూమిక పోషించడం విశేషం. భారత్ అమెరికా దిశగా మొగ్గటం గ్లోబల్ సౌత్లో భారత్ నాయకత్వానికి సవాళ్లు తప్పవంటున్నారు. అమెరికా సృష్టించిన యుద్ధ సంక్షోభాన్ని పాకిస్తాన్ అవకాశంగా మలుచుకుంది. మన శత్రు దేశంగానే వ్యవహరించే పాక్ ఇప్పుడు అంతర్జాతీయంగా దౌత్య పాత్రలోకి మారటం విశేషం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మనకు అవకాశం ఇచ్చింది. గల్ఫ్ యుద్ధాన్ని మాత్రం పాకిస్తాన్ అవకాశంగా మలుచుకుంది. మోదీ ఫిబ్రవరి 26వ తేదీన ఇజ్రాయిల్ వెళ్లి నెతన్యాహుతో కలిసి రక్షణ, టెక్నాలజీ, వ్యవసాయ రంగాలలో స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఆ పర్యటన ముగిసిన 2 రోజుల్లోనే అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మీద దాడి మొదలైంది. దీనిపై విమర్శలు వచ్చాయి. గల్ఫ్ ముఖద్వారం ఇరాన్తో దగ్గరదారిగా చాబహార్ పోర్టును నిర్మించడంలో వెనుకంజ వేయాల్సిన దురావస్థలో పడ్డా. ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత సంతాపం తెలపటానికే మన దేశం 2 రోజులు తీసుకుందని విమర్శలు వచ్చాయి. మన మిత్రదేశం ఇరాన్ విశాఖలో నేవీ ఫ్లీట్ ప్రదర్శనకు యుద్ధ నౌకను పంపింది, కానీ అదే నౌకను మనం తిరిగి సురక్షితంగా ఇరాన్కు పంపలేకపోయాం. ఇవన్నీ మనకు అప్రతిష్ట తెచ్చాయి. విశ్వగురువులమే, విశ్వానికి మిత్రులమే, కానీ మిత్రుడికి కష్టం వస్తే ఓదార్చే అవకాశమే లేని దుస్థితి. భారత్కు ఇరాన్ అనాదిగా మిత్రదేశం, కానీ యుద్ధంలో గాయపడిన మిత్రుడికి ఓదార్పు మాట చెప్పాలన్నా 2 రోజులు పట్టింది. సుప్రీం కమాండర్ను కోల్పోయిన ఇరాన్కు సత్వర సంతాపం తెలపకపోవటం దౌత్యపరంగా వైఫల్యమే. విశాఖ నుంచి బయలుదేరిన ఐరిస్ దెనా నౌకను అమెరికా శ్రీలంక జలాల్లోనే ముంచేసింది. నావికులను కాపాడింది శ్రీలంక. భారత్ మాత్రం మానవతా సాయమని మాట్లాడిందే తప్ప నౌకను ముంచిన దేశాన్ని పల్లెత్తు మాట అనలేదు. ఇరాన్ అధ్యక్షుడే మనల్ని స్వతంత్ర విధానంతో ఆలోచించమని కోరాల్సి వచ్చింది. ఇది అవమానకరం కాదా అని రాజనీతిజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతోందని ప్రగల్భాలు పలుకుతుంటాం. ఇప్పుడు ఆ కలలు కరిగిపోయే పరిస్థితి వచ్చింది. విశాఖ నుంచి ఇరాన్ వెళుతున్న ఐరిస్ దెనా నౌకను అమెరికా శ్రీలంక సముద్ర జలాల్లో ముంచివేసినా మౌనంగా ఉండిపోయాం. స్వతంత్ర విధానం పాటించలేని పరిస్థితుల్లో దౌత్యపరంగా మన ప్రతిష్ట మస్కబారింది. అమెరికా దిశగా మొగ్గి మూల్యం చెల్లించుకుంటున్నామన్న విమర్శలను మూటగట్టుకున్నాం. పెరిగిన చమురు, గ్యాస్, ఎరువుల ధరలతో అన్ని రంగాలు దెబ్బతింటున్నాయి. యుద్ధాలు చేసి దేశాలను కాపాడిన చరిత్ర ఉన్న మనం ఇప్పుడు ఆత్మరక్షణకు మాత్రమే పరిమితి కావాల్సి వచ్చిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.